పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 103వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు యేసు రాజా, రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయమున ప్రభువా, నీ కృపతో తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచి నీ వాక్యం వినడానికి తండ్రి మమ్మల్ని మాకు సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 103వ అధ్యాయం చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపర్చెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల అనుసరించు నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.